రాష్ట్రంలోని 32 జిల్లా పరిషత్లలో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని టీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతను పార్టీ ఎమ్మెల్యేలకు అప్పగించారు. రెవెన్యూ, మున్సిపల్ చట్టాల్లో సమూల మార్పులు తీసుకురాబోతున్నామన్న విషయాన్ని టీఆర్ఎస్ విస్తృత సమావేశంలో ప్రస్తావించారు సీఎం కేసీఆర్. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీలో చక్రం తిప్పేది టీఆర్ఎస్ఏనని నేతలకు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. లోక్సభ ఎన్నికల తరువాత మొదటిసారి జరిగిన ఈ భేటీకి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. 3 గంటలకు పైగా సాగిన సమావేశంలో టీఆర్ఎస్ నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసేందుకు పార్టీ నాయకులందరూ కలిసికట్టుగా పనిచేయాలని కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో 32 జిల్లా పరిషత్తుల్లో గులాబీ జెండా ఎగరాలని పార్టీ నేతల దృష్టికి తెచ్చారు. మంత్రులు, ప్రజాప్రతినిధులందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఈ లక్ష్య సాధన పెద్ద కష్టమేమీ కాదని కేసీఆర్ హితబోధ చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను ఎమ్మెల్యేలకు అప్పగించిన కేసీఆర్ ప్రతి జిల్లాలకు మంత్రులు, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులను ఇన్ఛార్జీలుగా నియమించారు. ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా కోవా లక్ష్మి, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా పుట్టా మధు పేర్లను ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న కొత్త రెవెన్యూ చట్టంపై కేసీఆర్ పార్టీ నేతలకు సుదీర్ఘంగా వివరించారు. రెవెన్యూ శాఖలో అవినీతితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని టీఆర్ఎస్ నాయకుల దృష్టికి తెచ్చిన కేసీఆర్ ఈ జాడ్యానికి అంతం పలికే దిశగా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న అంశాన్ని ప్రస్తావించారు. అవినీతికి ఆస్కారం లేని విధంగా కొత్త రెవెన్యూ చట్టంలో నిబంధనలు ఉంటాయని వివరించారు. రాష్ట్రంలో 16 స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేసిన కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఢిల్లీలో చక్రం తిప్పేది టీఆర్ఎస్ఏనని పార్టీ నాయకుల దృష్టికి తెచ్చారు. అసెంబ్లీ ఎన్నికలతో మొదలైన టీఆర్ఎస్ జైత్రయాత్ర పార్లమెంట్ సహా వచ్చే అన్ని ఎలక్షన్స్లో కొనసాగుతుందని చెప్పారు.